Hello all, welcome to Movie Cancer. Here is the review of War 2. Actually నిన్న నైట్ వెళ్ళాల్సి వచ్చింది మూవీకి. సో వచ్చేసరికి చాలా లేట్ అయింది, అందుకే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నా. సో ఇక మూవీ ఎలా ఉందంటే నాట్ బ్యాడ్, బాగుంది. అంటే నాకు సాటిస్ఫై అనిపించింది. ప్లాట్ ఏంటంటే అసలు కబీర్ అనే క్యారెక్టర్ మూవీలో ఏం చేస్తున్నాడు అండ్ విక్రమ్ అతన్ని ఎలా ఫేస్ చేయగలిగాడు, అసలు వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి, చివరికి వారికి ఏం జరిగింది. సో ఇదంతా మీరు మూవీలో చూస్తారు. బెస్ట్ నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ మ్యూజిక్, నాకు సాంగ్స్ చాలా నచ్చాయి. అన్ని కాదు, సలాం అనాలే అనే సాంగ్ నచ్చింది, వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేయడం. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేసాడు అనిపించింది. ఎస్పెషల్లీ రితిక్ ఎంట్రీ అప్పుడైనా అండ్ ఎన్టీఆర్ అప్పుడైతే వేరే లెవెల్, అసలు గూజ్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. ఆల్సో వీటన్నిటికన్నా ఇంకా బాగా కనెక్ట్ అయింది ఎమోషనల్ సీన్స్ దగ్గర. చెప్పాలంటే ఈ మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ ప్లస్ పాయింట్ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనే చెప్పాలి. అండ్ అయాన్ గారు స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఒక క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ రాయడం, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అని రాశారు. అది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇన్ఫాక్ట్ కాన్ఫ్లిక్ట్ కూడా మెయిన్ స్టోరీకి అక్కడే స్టార్ట్ అవుద్ది. ఆల్సో విజువల్స్ చాలా అంటే చాలా నచ్చాయి. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశారు. బట్ నేను ఒకటి విన్నది ఏంటంటే విఎఫ్ఎక్స్ బాగాలేదు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. అదంతా నమ్మకండి, ట్రస్ట్ మీ, చాలా బాగా చేశారు. బట్ ఇది మీకు స్పాయిల్ ఇచ్చేస్తున్నా, ఎన్టీఆర్ ఎంట్రీ అప్పుడు విఎఫ్ఎక్స్ 2 ఫ్రేమ్స్ లో బాగోదు. ఇది తప్ప మీకు విజువల్స్ హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ఉంటాయి. నమ్మకపోతే మూవీ చూడండి, చూసొచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. అండ్ ఇక గుడ్ థింగ్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. రితిక్ ఫైట్ సీన్ ఉంటది, చాలా బాగుంటది. ఆల్సో వాళ్ళిద్దరు కలిసి కొట్టుకోవడం, సో అక్కడ యాక్షన్ టాప్ నాచ్ ఉంటది. మూవీలో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు. విలన్ అనుకున్న వారు హీరో అవుతారు, హీరో అనుకున్న వారు విలన్ అవుతారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఆల్సో స్టన్స్ కూడా, ఆ చేజింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి, లైక్ బోట్, కార్, ట్రైన్, చాలా బాగా తీసారనిపించింది. అండ్ ఇక ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా రితిక్ యాక్టింగ్ అయినా లిటరల్లీ ప్రాణం పెట్టారు వాళ్ళిద్దరు. ఎస్పెషల్లీ ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుద్ది మూవీ మీకు. గుడ్ థింగ్ ఏంటంటే క్యామియోస్ లాంటివి తీసుకురాలేదు, ఎందుకంటే నాకు ఈ స్పై యూనివర్స్ లో ఉండే క్యామియోస్ పెద్దగా ఎక్కవు. అసలు ఈ స్పై యూనివర్స్ లో ఉండే మూవీసే నాకు ఎక్కవు. మేకింగ్ పరంగా టెక్నికల్ పరంగా బాగుంటాయి, బట్ స్టోరీకి అంతగా మనం కనెక్ట్ అవ్వలేము. బట్ దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. వార్ 1 ఎంత ఇష్టమో వార్ 2 కూడా అంత సాటిస్ఫై చేయగలిగింది అని చెప్తాను నేనైతే. అండ్ ఖైరా అడ్వాణి రోల్ కూడా యావరేజ్ అనిపించింది, బట్ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ అనిపించింది. ఇక నచ్చని విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ టోటల్ కాదు చెప్తా, రితిక్ ఎంట్రీ అండ్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవి 2 బాగుంటాయి. బట్ అక్కడ స్టార్ట్ అయ్యి దగ్గర 45 మినిట్స్ 50 మినిట్స్ దాటిపోతా ఉంటది. అప్పటిదాకా మూవీలో ఏం జరుగుతుందిరా అన్నట్టు ఉంటది. అసలు ఈ మూవీ ఆడుద్దా, ఏం చూపిస్తున్నారు వీళ్ళు, ఏంటి ఇదంతా బోర్ కొడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక కార్ చేసే సీక్వెన్స్ వస్తుంది, అక్కడ మొదలయ్యి ఎక్కడ ఆగకుండా క్లైమాక్స్ దాకా పరిగెడుతూనే ఉంటది. ఆ పోర్షన్ అంతా నాకు హెడ్ఏక్ లేపింది అనిపించింది. రిమైనింగ్ అంతా బానే ఉంటది. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే కొద్దిగా స్లోగా అనిపిస్తుంది ఏమో, కానీ మూవీ స్టోరీ మాత్రం చాలా బాగుంది. బట్ ఓవరాల్ గా మూవీ నాకు నచ్చింది. మీ దగ్గరలో ఉన్న థియేటర్ కు వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఆ కాలర్ అయితే మనం గర్వంగా ఎగిరేసుకోవచ్చు. సో దాట్ ద రివ్యూ ఆఫ్ వార్ 2 గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.